నమస్తే మాస్టర్స్. నా పేరు మాధవి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే మనం కర్మ బుక్ చదువుకుంటున్నాం కదా, ఆయన టార్కం గారికి అంటే కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మనం ఈ రోజు 7th చాప్టర్ చదువుకోబోతున్నాం. ఆ చాప్టర్ పేరు వచ్చేసి కారణం కర్మ. కారణం కర్మ. ఒక కారణం అనేది దాని వ్యతిరేకతల వలనే ఉనికిలోకి వస్తుందని, ఆ వ్యతిరేకతలతో అది ఒక పరిణామాన్ని సృష్టిస్తుందని కాలరహిత వివేకంలో మనం నేర్చుకుంటాము. మళ్ళీ చదువు. ఒక కారణం అనేది దాని వ్యతిరేకతల వలనే మన ఉనికిలోకి వస్తుందని, ఆ వ్యతిరేకతలతో అది ఒక పరిణామాన్ని సృష్టిస్తుందని కాలరహిత వివేకంలో మనం నేర్చుకుంటాము. అంతే కదా. ఒక కారణం ఏదో ఏదో ఒక కారణం ఉంది, దానికి వ్యతిరేకతలు అంటే అది ఎందుకు అలా జరగాలి, ఇలా జరగచ్చు కదా, ఎందుకు అలా ఉంది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎన్ని ప్రశ్నలతోటి ఏమవుతుంది, ఆ ప్రశ్నల ద్వారా మనం ఎన్నో ఎన్నో సమాధానాలు పొందుతూ మన పరిణామ క్రమంలోకి ముందుకు వెళ్తూ ఉంటాం. అది ఆ కారణం నుంచే మనం పరిణామంలోకి వెళ్తాము అని చెప్తున్నారు. ఈ నియమం కేవలం విజ్ఞాన తత్వ శాస్త్రాలలోనే కాని మానవుడు పాటుపడే ఏ పాటుపడే 7 క్షేత్రాలలోనూ కూడా వర్తిస్తుందంట. ఈ ఉమ్, నియమం కేవలం విజ్ఞాన తత్వ శాస్త్రంలోనే కాని మానవుడు పాటుపడే 7 క్షేత్రాలలోనూ కూడా వర్తిస్తుంది. మనుష్యులు ఉమ్. కారణం గురించి సంవత్సరం. ఆలోచిస్తారు. చదువుతుంది. మనుషులు కారణం గురించి ఆలోచిస్తారు, కానీ ఆ కారణానికి దారి తీసిన దాని వ్యతిరేకతను మర్చిపోతారు. అంతే కదా. ఇప్పుడు కారణానికి దారి తీసిన వ్యతిరేకత అనేది గుర్తుపెట్టుకుంటే ఆ కారణాన్ని మార్చొచ్చు, ఆ వ్యతిరేకతను పట్టుకోరు. అది ఉమ్. అంటే ప్రపంచంలో సృష్టిలో ప్రతి పని కార్యకారణంతో జరుగుతుంది అంటారు. అలాగా ఆ కారణాన్ని పట్టుకోవాలి, ఆ కారణం నుంచి వచ్చిన వ్యతిరేకతను కూడా పట్టుకోవాలి, తెలుసుకోవాలా ఎందుకు ఎందుకు ఇలా జరిగింది, ఆ ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ తెలుసుకుంటే దాని నుంచి మనం ఇంకా ఎదుగుతాం. అలాగని ఆ కొంతవరకే ఆ ఆ ప్రశ్న అనేది ఉండాలి. ఉమ్, ప్రపంచంలోకి ఈ కారణభూతమైన చర్యలు వాటి వ్యతిరేకతల వల్ల ఉనికిలోకి వస్తాయి. ఉమ్. అవి అప్పుడు పరిణామాలను సృష్టిస్తాయి. చదువు చదువు. మళ్ళీ చదువు. ఈ ఆ, వ్యతిరేకతలు పరస్పరం వైరంతో ఉండవు, కానీ అనుకూల ప్రతికూల ద్వారాలలాగా మీ బ్యాటరీని కారణ పరిణామ ఫలితాలు ఇచ్చేటట్లు పని చేయిస్తాయి. మళ్ళొకసారి చదువుతానక్క. మనుషులు కారణం గురించి ఆలోచిస్తారు, కానీ ఆ కారణానికి దారి తీసిన దాని వ్యతిరేకతను మర్చిపోతారు. ప్రపంచంలోకి ఈ కారణభూతమైన చర్యలు వాటి వ్యతిరేకతల వల్ల ఉనికిలోకి వస్తాయి. అవి అప్- అప్పుడు పరిణామాలను అప్పుడు సృష్టిస్తాయి. ఈ వ్యతిరేకతలు పరస్పరం వైరంతో ఉండవు, కానీ అనుకూల ప్రతికూల ద్వారాలలాగా మీ బ్యాటరీని కారణ పరిణామ ఫలితాలు ఇచ్చేటట్లు అవి పనిచేస్తాయి. అంటే అనుకూలము ప్రతికూలము రెండు రకాలుగా ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి, అవి రెండు పరిణామ క్రమాన్ని ఇస్తాయి. అనుకూల పరిస్థితి అయినా పరిణామాన్ని ఇస్తుంది, ప్రతికూల పరిస్థితి అయినా పరిణామాన్ని ఇస్తుంది. అంటే అనుకూల పరిస్థితి ద్వారా ఎదుగుతాము, ప్రతికూల పరిస్థితి ద్వారా అయ్యో ఈ ప్రతికూల పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాగ నేను ఉండకూడదు అని తెలుసుకుంటాము, తెలుసుకోవడం ద్వారా పరిణామం జరుగుద్ది. రెండు విధాలుగాను పరిణామం జరుగుద్ది. ఆ కారణానికి సంబంధించి సమస్యను పట్టుకున్నాం, ఈ సమస్య వల్ల ఆ, ఎటువంటి ఏం నేర్చుకోగలుగుతాము అని క్వశ్చన్ చేసుకుంటాం, ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటాం. ఒక్కొక్కసారి నేర్చుకోవాలనే కోణం ఆలోచించినప్పుడు అక్కడ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి, ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా ఫైనల్గా మళ్ళీ పరిణామంలోకే వస్తాం. అలాగా ఆ పరిణామంలోకి మనం వెళ్ళడానికే ఈ కారణము పట్టుకోవాలి అంటున్నారు.
వ్యతిరేకతల జత దాటి వెళ్ళడం గురించి ఉపదేశించేటప్పుడు ఈ త్రికోణం ముక్త స్థితిలోకి మానవ ఆత్మ యొక్క స్వేచ్ఛను నియంత్రించని ఉనికి స్థాయిలో గురించి చెప్తుంది. అర్థం కాలేదక్క, ఇంకొకసారి చదువుతానక్క. వ్యతిరేకతల జత దాటి వెళ్ళడం గురించి ఉపదేశించబడేటప్పుడు ఈ త్రికోణం ముక్త స్థితిలోకి మానవ ఆత్మ యొక్క స్వేచ్ఛను నియంత్రించని ఉనికి స్థాయికి చేరుకుంటుంది. అంటే ఉనికి స్థాయికి మూలంలోకి వెళ్ళగలుగుతుంది అంటున్నారు. కారణాన్ని మూలంలో చూసి ఆ మూలంలో మార్చగలుగుతాము అన్న కోణం చెప్తున్నారు. ఆ ఉనికిలోకి అంటే మరి ఆ చైతన్యం ఆ మూలంలోకి వెళ్ళినప్పుడు మన చైతన్యం ఎలా ఉంది మనం చెప్పుకుంటాం కదా, మూలంలో గుణాల రూపంలో ఉంటుంది అని చెప్పుకుంటాము. ఎప్పుడైతే మనం మూలంలో ఉన్న ఆ చైతన్యాన్ని చూడగలుగుతామో అక్కడ కూడా మార్చగలుగుతాము. అక్కడి నుంచే ఇది మనకి అర్థమవుతుంది. ఈ కారణానికి సంబంధించిన మూలాన్ని కూడా వెతుకుతాము అని చెప్తున్నారు. మహా ఎలుగు వంటిని వ్యతిరేకతలుగాను 7 సౌర కుటుంబాలను సృష్టించిన కృత్రికా నక్షత్రములుగాను ఉపదేశం సూచిస్తుంది. ఏందక్క ఏందో ఉంది, ఇంకొకసారి చదువుతానక్క. మహా ఎలుగు బంటిని వ్యతిరేకతలుగాను 7 సౌర కుటుంబాలను సృష్టించిన కృత్రికా నక్షత్రముగాను ఉపదేశం సూచిస్తుంది. ఇది పరిణామం. ఈ పరిణామం గురించి మనకు అతి తక్కువ మాత్రమే తెలుసు. ఈ మహా ఇప్పుడు పరిణామ క్రమంలో ఈ నక్షత్రాలు, గెలాక్సీలు ఇవన్నీ వచ్చినాయి కదా పరిణామ క్రమంలో. అలాగా ఇవన్నీ ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. ఈ సౌర కుటుంబాలు, ఈ గ్రహాలు, ఇవన్నీ ఉన్నాయి కదా, నక్షత్ర మండలాలు, గెలాక్సీలు, యూనివర్సులు, ఇలా ఇలా ఒక్కొక్కటి అనేవి ఈ పరిణామ క్రమంలో ఏర్పడ్డాయి. ఈ కారణాన్ని నుంచి ఈ పరిణామం జరిగింది. ఈ పరిణామము ఇన్ని రకాలుగా ఇంత దూరం వెళ్ళింది అని చెప్తున్నారు. ఈ మహా ఎలుగుబంటి నుంచి వచ్చిన ఋషి కృత్రికా నక్షత్రంతోనూ భూలోకంపై అవతరించిన దేవుడి మాటలతోనూ త్రిభుజంగా ఏర్పడితే అప్పుడు కర్మను గురించిన రహస్యాలన్నీ విప్పబడ్డతాయని టిబెట్ గురువు సూచించాడట. అంటే ఇక్కడ అన్ని చోట్ల చూసినప్పుడు, వాటి మూలంలో చూసినప్పుడు ఈ కర్మల యొక్క కారణాలన్నీ మనం తెలుసుకోగలుగుతామని చెప్తున్నారు. సూర్యుని నుంచి మహా ఎలుగుబంటిని వ్యతిరేకతలుగాను 7 సౌర కుటుంబాలను సృష్టించిన కృత్రికా నక్షత్రముగాను ఉపదేశం సూచిస్తుందంటక. ఇది పరిణామం. ఈ పరిణామం గురించి మనకు అతి తక్కువగా మాత్రమే తెలుసు. ఈ మహా ఎలుగుబంటి నుండి వచ్చిన ఋషి కృత్రికా నక్షత్రంతోనూ భూలోకంపై అవతరించిన దేవుని మాటలతోనూ త్రిభుజంగా ఏర్పడితే అప్పుడు కర్మను గురించిన రహస్యాలన్నీ విప్పబడతాయని టిబెట్ గురువు సూచించారట. అంటే ఇప్పుడు పరిణామ క్రమంలో ఆ సౌర కుటుంబాలు అంత దూరం వెళ్ళిపోయాడు, ఆయన సృష్టించాడు, అంతటి స్థాయిలో ఉన్నారు. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ భూమి మీద జన్మలు తీసుకొని భూమి మీద ఎదుగుతూ అంతటి సౌర కుటుంబాలు సృష్టించగలిగే స్థాయిలోకి వెళ్ళిపోయారు. అంటే మూలంలోకి ఇక్కడే జరిగింది, దీన్ని చూడాలి, దాన్ని చూడాలి అని చెప్తున్నారు. ఆయన అంత ఎదిగాడు అంటే మొదటి మెట్టు ఎక్కిన ఆ మొదటి మెట్టును కూడా గమనించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు నారాయణుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా భూమి మీద మనలాగే జన్మలు తీసుకున్నారు. మనలాగే జన్మలు తీసుకొని మనలాగే చదువుకుంటూ ఆధ్యాత్మికతల ధర్మ మార్గాన్ని పొందుతూ కరుణను పొందుతూ ఇలాగా ముందుకు వెళ్ళి ఈరోజు అంతటి స్థానంలో ఉన్నారు. ఆయన ఎన్నో సృష్టించారు. నారాయణుడు ఎన్నో గెలాక్సీలు, యూనివర్సులు ఎన్నో సృష్టించారు. వాటన్నింటినీ పాలిస్తున్నాడు ఆయన. కానీ ఆయన ఎక్కడెక్కాడు? భూమి మీదే లెర్నింగ్ తీసుకున్నారు. స్టార్టింగ్ మొదటి క్లాస్ ఇక్కడే చదివారు. అలాగా అంతటి పరిణామాన్ని చూసినప్పుడు ఈ మొదల్ని కూడా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నట్టు చెప్తున్నారు.
సూర్యుని నుంచి అవతరించిన దేవుని కర్మ అతి శక్తివంతమైన నక్షత్ర సముదాయాలను తన మూడంచెల వ్యక్తిత్వపు వాహకాలుగా ఉపయోగించే ఒక అతి ప్రత్యేక పురుషుని దగ్గర దాగి ఉంది. ఇంకొకసారి అవుతాను ఉమ్, అక్క. సూర్యుని నుంచి ఉమ్. అవతరించిన దేవుని కర్మ అతి శక్తివంతమైన నక్షత్ర సముదాయాలను తన మూడంచెల వ్యక్తిత్వపు వాహకాలుగా ఉపయోగించే ఒక అతి ప్రత్యేక పురుషుని దగ్గర దాగి ఉంది. అంటే ఆయన కూడా ఇలాగే సృష్టించారు. ఆయన చుట్టూ కూడా ఇలాగే ఉన్నాయి. కర్మ అంటే సూర్యుడు కూడా పని చేస్తాడు. ఆయన ఉమ్. కూడా ఏం పని చేస్తున్నాడు? నక్షత్రాలు వీటన్నింటినీ సృష్టిస్తున్నాడు. ఆ సృష్టించి వాటిలో కూడా ఆయన పాలిస్తూనే ఉన్నారు అన్నట్లు. అంటే మనుషులు పరమాత్మ అయ్యాక ఆయనకేం పని ఉండదు అని అనుకుంటాం. పరమాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కర్మ చేస్తూనే ఉంటారు. కర్మ అంటే పని. వాళ్ళు కూడా పని చేస్తున్నారు. అలా అందరూ పని చేస్తూ ఉండబట్టే ఇలాగ ఈ సౌర కుటుంబాలు, నక్షత్ర మండలాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇవే పరిణామ క్రమము అని చెప్తున్నారు. మనుషులు కర్మ అనేది ఈ త్రికోణ నియమపు ఫలితం. మనుషులు కర్మ అనేది ఈ త్రికోణ నియమపు ఫలితం. ఉమ్, మనుషులలో కూడా మనకు ఈ రకమైన త్రిభుజమే ఉంటుంది. మనకు మహా ఎలుగుబంటి తలంలో 7 కేంద్రాలు, కృత్రికా నక్షత్రంలో సూక్ష్మ శరీరంలోని 7 కేంద్రాలు, వీటి ఫలితంగా 7 సూర్య కుటుంబాలు, ఇంకా మన కర్మ ఫలితంగా 3 ఏళ్ల జన్మలు, అంటే 777 జన్మలు ఉంటాయి అని అంటున్నారు. మళ్ళీ అంటే చదవాలి. కర్మ పని 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 యొక్క ఫలితంగా ఇన్ని త్రికోణంగా రకాలుగా ఉంటుంది ఉంటాయి. అంటున్నారక్క. త్రికోణంగా త్రికోణంగా మనుషులు ఉంటుంది. ఉమ్, మనుషులు కర్మ అనేది ఈ త్రికోణ నియమపు ఫలితం అంటక్క. మనుషులు కర్మ అనేది త్రికోణ నియమపు ఫలితం. ఉమ్. మనుషులలో కూడా మనకు ఈ ఒకసారి రకమైన మళ్ళీ త్రిభుజమే ఒక్కసారి త్రికోణ న్యాయం గురించి క్లాస్ ఉంది, అది చెప్పుకుందాం. ఉమ్, మనుషులు కర్మ అనేది త్రికోణ నియమపు ఫలితం. మనుషులలో కూడా మనకు ఈ రకమైన త్రిభుజమే ఉంది అంట. మనకు ఉమ్, మహా మనకు మహా ఎలుగుబంటి తలంలో 7 కేంద్రాలు, కృత్రికా నక్షత్రం సూక్ష్మ శరీరంలోని 7 కేంద్రాలు, వీటి ఫలితంగా 7 సూర్య కుటుంబాలు, ఇంకా మన కర్మ ఫలితంగా 3 ఏళ్ల జన్మలు. 3 ఏడులు అంటే 777 జన్మలు, ఉమ్, 777. ఉమ్, అలాగే 777 జన్మల గురించి టిబెట్ గురువు మాట్లాడుతూ, 777 జన్మలు గడిచిన తరువాత ఒక మనిషి ఉపదేశ ద్వారం గుండా వెళ్ళి క్లుప్తమైన సంధానాత్మక ప్రక్రియలో గాని, లేకపోతే మొదటి 2 సమావేశ ప్రాంతాల్లోనూ అనుభవాల సారాన్ని స్వీకరించి జ్ఞానాన్ని వివేకంగా రూపాంతరం చెందించుకొని విషయాల నీడను వాటి అసలైన శక్తిగా చూడగలుగుతాడు. ఉమ్. ఉమ్. మరి కర్మ కింద పని అనేది ఎన్ని విధాలుగా జరుగుతూనే ఉంటది అని కోణంలే. ఆ ఉమ్. కింద తనను బంధించిన అన్ని రూపాల నుంచి అంతిమ ముక్తి సాధించే చివరి దశకు చేరతాడు. అంతే కదా, ఇప్పుడు భూమి మీద ముక్తి కోసం మనం పరిగెట్టట్లేదా? ఆ ఇవన్నీ ఇవన్నీ బంధిస్తున్నాయి కదా. ఉమ్, వీటన్నిటిని వదిలినప్పుడే కదా ముక్తి. అంతే. ఇవన్నీ కూడా నేర్చుకుంటారు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి పరిణామం ఉంటది. ఈ పరిణామ క్రమంలో ఇన్ని విధాలుగా ఉంటుంది. ఆ కర్మ అని చెప్తున్నాడు. కర్మ అంటే పని. ఉమ్. కమలపు రేకులు విచ్చుకోవటం అనేది మానవ ఆత్మ తీసుకున్న జన్మ పొందిన అనుభవాలు. అంటే జ్ఞానం ఆ పూర్తిగా సహస్రారానికి చేరినప్పుడు పూర్తిగా ఆ కమలం విచ్చుకునేంత వరకు ఆ జ్ఞానాన్ని పొందటం అనేది తీసుకున్న లెర్నింగ్ ఇక్కడ భూమి మీద. అవి ప్రతి ఒక్కరికి జ్ఞానం అందుకే కదా మోక్షం కావాలి అంటారు. వీటన్నిటి నుంచి విడుదల కావాలి అంటారు. ఇవన్నీ భూమి మీద నేర్చుకోవాల్సిన పాఠాలు. అవి జ్ఞానంతో అనుసంధించబడి ఉంటుందంట. ఇదంతా ఉదాహరణకు కదా.
ఆ జ్ఞానం పొందాలా. ఆ జ్ఞానం పొందాక, జ్ఞానం పొందక ముందు, అంతకు ముందు చూడండి, ప్రతి విషయానికి పిక్కొని లాక్కోవడాలు ఎక్కువ ఉండేవి, ఎమోషన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు విషయం తెలుస్తుంది, ఏది ఇస్తే అది పొందుతాం, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని. ఇవన్నీ అర్థమయ్యాక ఎంత తేలికైపోయాం మనం. అంతకు ముందుకి ఇప్పటికి ఒక్కసారి వేరియేషన్ గమనించండి. అప్పుడప్పుడు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలా. అబ్బా, ఆ రోజు అలా ఉన్నానా, ఈ రోజు ఎంత ఎదిగాను అని మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలా. బయటోళ్ళ ఎంకరేజ్ ఒక పక్కన, మనకి మనం ఎంకరేజ్మెంట్ ఉండాల. మన ఎంకరేజ్ మనకు ఉన్నప్పుడే ఇంకొంచెం ఎదగలుగుతాం. మన ఎంకరేజ్మెంట్ మనకు లేదన్నప్పుడు బయటోడు ఎంత పొగిడినా వేస్టే. అందుకని సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ అనేది తప్పకుండా ఉండి తీరాలి. అందుకని అప్పుడప్పుడు గమనించుకుంటుండండి. ధ్యానంలోకి వచ్చిన రోజు ఎలా ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నాను అనేది మీరు గమనించుకున్నప్పుడు మీలో ఉన్న దివ్యత్వం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకు మన కలశంలో కింద ఉన్న రేకులు విచ్చుకోవటానికి అంటే చైతన్యపరుచుకోవటానికి 700 జన్మలు అవసరమవుతాయని మనకు చెప్పారు. ఉమ్, తర్వాత రెండవ వలయం రేకులు, ప్రేమ రేకులు విచ్చుకోవటానికి 70 జన్మలు. ఆ తరువాత 7 జన్మలు త్యాగానికి చెందిన రేకులు. 2 బాహ్య వలయాల రేకులు సంభావ్య అనుచరునిగా చైతన్యంలో కొత్త ప్రత్యేక చర్చతో మనోశరీరం చైతన్యవంతమై ఉత్తేజం పొంది త్యాగానికి చెందిన 2 రేకులు అనుసంధించబడి ఒక్కటే అతి ముఖ్యమైన దానికి ఎరుకలోకి తెచ్చి విచ్చుకుంటుంది అని టిబెట్ గురువులు చెప్తారు. అంటే ఒక్కొక్క ఆ చక్రం దగ్గర ఆ రేకులు విచ్చుకోవడానికి ఏ ఏ రేకులు విచ్చుకున్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్తున్నారు. ఎన్ని జన్మలు పట్టినాయి అనే క్లారిటీ ఇస్తున్నారు అక్కడ. మనం మనం జాతి కర్మను గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ జాతిలో జన్మించిన వివిధ అంశాలను అవి పరిగణలోకి తీసుకున్నారు. ఉమ్, జాతులన్నీ ఒకే విధమైన అంశాలతో ఏర్పడవు. అది చిన్న పాయలన్నీ చేరి సంపూర్ణమైన నదిగా మారినట్లు వాస్తవం అనేది అనేక మానవ అంశాల మిశ్రమము. అంతే కదా. ఒక చిన్న చిన్న చిన్ని కాలువలన్నీ సముద్రంలో ఎలా కలుస్తాయో అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలోకి వెళ్ళినప్పటికీ చివరికి సముద్రంలోకి చేరుకుంటాం. అలాగా. జాతులన్నీ ఒకే విధమైన అంశాలతో ఏర్పడవది చిన్న పాయలన్నీ చేరి సంపూర్ణమైన నదిగా మారినట్లు వాస్తవం అనేది అనేక మానవ అంశాల మిశ్రమం. ప్రతి జాతి, ప్రతి వారు భౌతిక, ఉద్వేగ, మానసిక 3 తలాల్లో పరస్పరం శత్రువులైన వారితోనూ, అంతేకాక తమకు విడిపోవాలని చేసే వారికి, ఆజ్యం పోసే వారికి మధ్య చర్చలు జరిపే అంశాలతోనూ తయారవుతుంది. చాలా కష్టంగా ఉన్నాయి అక్క పదాలు. ఇంకోసారి చదువుతానక్క. ప్రతి జాతి, ప్రతి వారు భౌతిక, ఉద్వేగ, మానసిక 3 తలాల్లో పరస్పరం శత్రువులైన వారితోనూ అంతేకాక తమకు తమకు విడిపోవాలని చేసే వారికి, అంటే ఆ ఇద్దరికి విడిపోవాలని చేసే వారికి, ఆజ్యం పోసే వారికి మధ్య చర్చలు జరిపే అంశాలతోనూ తయారవుతుంది. అర్థముందక్క? ఉమ్, ప్రతి అంటే దేశము ఇక్కడే కాదు, ఒక్క నిమిషం ఉండగా, ఇక్కడే కాదు, భౌతిక, ఆ మూడు చెప్పారు చూడు. భౌతిక, ఉద్వేగ, మానసిక 3 తలాలు. ఆ మూడు తలాలలో కూడా ఒక శత్రువు గురించి మిత్రుడుగా మార్చగలిగే శక్తి ఉండాల. నేను భౌతికంలో అతన్ని మంచిగానే భావిస్తున్నాను ఆ శత్రువుని చూడగానే, కానీ నా లోపల ఆ శత్రువు పట్ల ఆవేశమే ఉంది. అక్కడ మార్చలా. భౌతిక, మానసిక, ఆధ్యాత్మికమనా, ఉద్వేగ ఆ ఉద్వేగ ఉద్వేగ ఉద్వేగం అంటే మనసులో ఉండే ఎమోషన్. ఈ ఎమోషన్స్ ని బయట మారిస్తే సరిపోదు, మూడు తలాలలో కూడా
మార్చగలగాలి అని చెప్తున్నారు. అది మార్చకపోతే మళ్ళీ కర్మల్లో ఇరుక్కుంటాం. ఎందుకని? భౌతికంలో ఒక్కటే మార్చాము, ఈ శరీరం వెళ్ళిపోతుంది. కానీ మన మనస్సులో వీటిల్లో ఉన్నాయి. కానీ అవి నెక్స్ట్ జన్మకు కూడా తీసుకొచ్చుకుంటాం మళ్ళీ, అయ్యేం మర్చిపోము. అలాగా మనం మూడింట్లోనూ కూడా వాటిని మార్చుకోవాలి అని చెప్తున్నారు. మళ్ళీ చదువు ఇప్పుడు, నేను చెప్తా. ప్రతి జాతి, ప్రతి వారు భౌతిక, ఉద్వేగ, మానసిక మూడు తలాల్లో పరస్పరం శత్రువులైన వారితోనూ, అంతేకాక తమకు విడిపోవాలని చేసే వారి మధ్య, ఆజ్యం పోసే వారికి మధ్య చర్చలు జరిపే అంశాలలోనూ తయారవుతుంది. అంటే ఆజ్యం పోసేవాళ్ళు విడిపోవాలని చెప్పి, అలాంటి వాళ్ళు వీళ్ళందరి పట్ల మన లోపల ఎలాగ భావిస్తున్నాం, వాళ్ళ పట్ల మనం ఎలా ఉంటున్నాం అనేది ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకని కొంతమంది కళల్లో భౌతికంగా కనిపించినప్పుడు బాగానే ఉంటారు. వాళ్ళు కళలో కనిపించినప్పుడు వాళ్ళ మీద విపరీతమైన ఆవేశంతో ఉంటారు. అంటే వాళ్ళ లోపల వాళ్ళ మీద ఒక ఆవేశం అనేది పెరిగిపోయింది, కోపం పెరిగిపోయింది. అలా పెరగకుండా చూసుకోవాలి. అంటే శత్రుత్వాన్ని ఇక్కడ నాశనం చేశాము, కానీ లోపల అంతరంగంలో నాశనం చేయలే, అక్కడ పెంచి పోషిస్తున్నాం. అలా ఉండకూడదు. అలా కాకుండా మూడింట్లోనూ ఒకే రకంగా ఉండాలి, ఆ శత్రుత్వ భావన లేకుండా చూసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ప్రతి దేశము, తెగ, మొత్తం మానవ జాతి దీనికి ఉదాహరణ. కనుక ఒక దేశపు కర్మ రెండు విరుద్ధ శక్తులు, రెండు అంశాల జోక్యం. మానవ జాతి విషయంలో కూడా అదే సత్యం. అంటే ఇప్పుడు ఈ దేశము పాకిస్తాను ఈ రెండిటికి రెండు వేరు వేరు కదా, రెండు ఒకటి కాలా ఇంకా. అందువల్ల రెండింటికి వేరు వేరుగా ఆ, అక్కడ ఉండేవాళ్ళు భారతదేశం మీద దండెత్తాలనుకుంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తాన్ మీద. అలాగా రెండు దేశస్థులు రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు. అదే ఒకే విధంగా ఆలోచిస్తే ఆ శత్రుత్వం ఉంటుందా? మిత్రత్వమే కదా ఉండేది. అలాగా ప్రపంచంలో ఉన్న ఈ జనాల మధ్యలో కూడా ఈ శత్రుత్వం అనేదే మనుషుల్ని దూరం చేస్తుంది. వాటికి ఆజ్యం పోసేవాడు కూడా ఉంటాడు మళ్ళీ, ఆ ఆజ్యం పోసేవాడి వల్ల కూడా ఇది పెరుగుతూ ఉంటది. కానీ వీటన్నింటినీ దాటి మనం వెళ్ళిపోవాలా. ఎప్పుడైతే మనం వీటన్నింటినీ దాటి వెళ్ళాలి అంటే, ఇప్పుడు బయట భౌతికంగా శత్రుత్వాన్ని నాశనం చేశాము, మిత్రత్వంగా మార్చాము. కానీ మన మనస్సులో, మన ఉద్వేగాల్లో, వాటిల్లో కూడా అటు వాళ్ళ పట్ల శత్రుత్వం లేకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. భౌతికంలోనే కాదు, లోపల అంతరంగంలో కూడా, మనస్సులో కూడా వాట్ల పట్ల ఎటువంటి శత్రుత్వం అనేది మన లోపల ఉండకూడదు, మిత్రత్వమే ఉండాలి అని చెప్తున్నారు. ఇటువంటి పాయింట్ క్లిష్ట బాగా అర్థం పరిస్థితి చేసుకోండి మాస్టర్స్. ఈ రోజు అంతా మీరు శత్రుత్వాన్ని బయటే కాదు లోపల కూడా ఉండకుండా చూసుకోండి. బయట మార్చాము అనుకుంటే కుదరదు, మూడింటిలోనూ పోషణ ఇవ్వకూడదు శత్రుత్వానికి. అది ఎవరు? ఎప్పుడు డ్రీమ్స్ కనెక్ట్ అయితే అప్పుడు మనకు అర్థమవుతుంది మన లోపల ఆ శత్రుత్వం ఉందా లేదా అనేది. ఉమ్, ఇటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి విడుదల లేదా స్వేచ్ఛను కలుగజేసేది ఐదవ కారణాంశం. ఇది మన ఆత్మకు చెందిన కారణాంశం. మతాలు, మూఢ విశ్వాసాలు, మత గ్రంథాల గురించి నేను చెప్పటం లేదు. ఈ ఐదవ అంశము మిగిలిన నాలుగు అంశాలను ఒక లక్ష్యం కోసం ఉపయోగించి ఈ నాలుగు అంశాల జీవిత లక్ష్యాన్ని నెరవేర్చే దశకు చేర్చుతుంది. ఉమ్. మళ్ళీ అయితే చదవండి. ఆ కారణాంశం మళ్ళీ చదవాలక్క. ఉమ్, ఇటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి విడుదల లేదా స్వేచ్ఛను కలుగజేసేది ఐదవ కారణాంశం. ఉమ్, ఓకే. ఇది మన అంటే ఐదవ ఆత్మకు ఐదవ చెందిన కారణాంశము అంటే ఇక్కడ మనం ఎదిగే కొద్దీ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఇవి ఒక్కొక్కటి దాటుతూ వెళ్ళే కొద్దీ ఒక్కొక్క చక్ర వాటి యొక్క రేకులు విచ్చుకునేటట్లు చేసి, అంటే ఎలా విచ్చుకుంటాయి అవి? ఊరికేం విచ్చుకోవు. మనకి జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ ఒక్కొక్క చక్రాన్ని దాటి వెళ్తూ ఉంటాం. అలాగా వెళ్తూ ఉండే కొద్దీ మనం ఐదో చక్రాన్ని అలా చేరినప్పుడు మన లోపల ఇంకా ఆ ప్రేమ ఇవన్నీ మనకి
వచ్చేటట్లుగా మనం తయారవుతాం. మనలో ఆ పరిణామం అనేది జరుగుద్ది అని చెప్తున్నారు. ఇది మన ఆత్మకు చెందిన కారణాంశం. మతాలు, మూఢ విశ్వాసాలు, మత గ్రంథాలను గురించి నేను చెప్పడం లేదు. ఈ 5వ అంశం మిగిలిన 4 అంశాలను ఒక లక్ష్యం కోసం ఉపయోగించి ఈ 4 అంశాల జీవిత లక్ష్యాన్ని నెరవేర్చే దశకు చేర్చుతుంది. దాని కింద చదువు. అయితే ఆ కారణాంశం ఏమిటి? అది వ్యక్తి జీవిత లక్ష్యాన్ని గుర్తించటమా? మన జీవితాన్ని నడపవలసింది కర్మ కాదు, కానీ మన జీవిత లక్ష్యం గ్రహం యొక్క జీవితాన్ని నడపాలి. అంటే మన జీవిత లక్ష్యం ఈ భూగ్రహాన్ని నడిపే విధంగా ఉండాలి. ఇప్పుడు పత్రిసార్ ఉన్నారు, ఈ ధ్యాన జగత్తు చేస్తానంటున్నారు. ఈ భూమి అంతా ధ్యానం చెప్పాలి అనుకున్నారు. ఈ భూమి అంతా శాకాహారులుగా చెయ్యాలి అనుకున్నారు. ఈ గ్రహాన్ని మొత్తం మార్చే విధంగా ఉండాలా మన లక్ష్యం. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? మన ఇంటిని మనల్ని కాదు, ఈ గ్రహాన్ని మొత్తం మార్చాలి అనే ఒక అంశంతో ఉండాలి, ఆ లక్ష్యంతో ఉండాలి మనం అని చెప్తున్నారు. అది ఎక్కడుంటది? ఆత్మలో ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మలో ఆ లక్ష్యం ఉంటుందో, ఒక ఆత్మ నుంచి ఎన్నో జీవాత్మలు వస్తాయి కదా, అవన్నీ భూమి మీద అదే లక్ష్యంతో వర్క్ చేస్తూ ఉంటాయి. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? పూర్ణాత్మ నుంచి అంశాత్మలు వస్తాయి. ఒక్కొక్క అంశాత్మ నుంచి దానికి ఇష్టం వచ్చినన్ని జీవాత్మలు రిలీజ్ చేస్తుంది. అసలు ఈ భూగ్రహాన్నంతా మార్చాలి, ఈ గ్రహాలని మార్చాలి అనే లక్ష్యము ఆత్మలో ఉన్నప్పుడు అది కింద ఉన్న దాని నుంచి రిలీజ్ అయిన జీవాత్మలకు ఆ నాలెడ్జ్ని ఇచ్చి భూమి మీద అదే సేవ చేసేటట్టు, అదే వర్క్ చేసేటట్లు వాటిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కారణము, పరిణామము ద్వంద్వాలుగా కనిపిస్తాయి. ద్వంద్వాలు ద్వంద్వాలు కానీ అంటే వాస్తవం కారణము పరిణామం అనేవి రెండు వేరు వేరు కనిపిస్తాయి, కానీ ఇవి రెండు సైమల్టేనియస్ గా ఉంటాయి. కారణం లేని పరిణామం లేదు, పరిణామం లేని కారణం లేదు. కానీ వాస్తవంలో ఈ సూత్రత్రయం మీద ఆధారపడి ఉంది. మనకు వ్యతిరేకతను ఉత్పత్తి చేయని పరిణామం సంభవింప చేయగల కారణం ఉంది. మనకు వ్యతిరేకతను ఉత్పత్తి చేయని పరిణామం సంభవింప చేయగల కారణం ఉంది. ఒక్క అంటే క్షణంలో పరిణామము, వ్యతిరేకత నుంచి పరిణామంలోకి వెళ్ళాము. ఈ వ్యతిరేకత నుంచి పరిణామంలోకి వెళ్ళాము అంటే దానికి సంబంధించిన కారణం ఉంది అని. అదే నేను చెప్తలే, ఇవి రెండు ఒకదానికి ఒకటి సైమల్టేనియస్ గా ఉంటాయి. కారణం లేని పరిణామం లేదు, పరిణామం లేని కారణం లేదు. అంటే ఉదాహరణకు ఒక్కొక్కసారి కారణం కనిపించక పరిణామాన్ని చూస్తాం, అందువల్ల ఏంది అనుకుంటాం, కానీ కారణం తప్పకుండా ఉండి తీరుతుంది అని చెప్తున్నారు. ఏ కారణం లేకుండానే కాదు, ఏ కారణం లేకుండానే మీరు ఈ గ్రూప్ లోకి వచ్చారా? ఏ కారణం లేకుండానే క్లాసులు వింటున్నారా? నేను చెప్పే క్లాసులు ఏ కారణం లేకుండానే మీరు అన్ని చేస్తున్నారా? కానీ మీకు అనిపిస్తుంది ఎందుకు ఏదో వచ్చాము అని. కానీ మీ అంతరంగంలో, మీ ఆత్మలో, మీ జీవాత్మలో ఇలా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే ఒక కారణం ఉంది. అందుకే మీరు ఆ పరిణామం కోసం ఈ మార్గంలోకి వచ్చారు, ఆధ్యాత్మిక మార్గంలోకి. అది అంటే మీకు కారణము బయటకు కనిపించకపోవచ్చు, పరిణామం కనిపించవచ్చు, కానీ మూలంలో వెతికినప్పుడు మీకు అర్థమవుతుంది మీ ఆత్మలో కానీ మీ జీవాత్మలో కానీ దీనికోసమే వచ్చారు అనేది ఉంటది అనమాట. ఎందుకని దీనికోసం రాకపోతే మీరు అసలు ఇక్కడికి రారు, మీరు ఇంకో చోటకి ఎక్కడికో వెళ్తారు. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే ఒక తపన, తృష్ణ ఉంది కాబట్టే మీరు వచ్చారు. కానీ మళ్ళీ దాన్ని కాపాడుకోవాల్సిన డ్యూటీ మనకే ఉంటుంది. ఉదాహరణకు శక్తి అనేది పదార్థం లేకుండానే పరిణామాన్ని తయారు చేస్తుంది. ఇచ్ఛాశక్తి అనేది ఇచ్ఛాశక్తి అనేది ఏ వాహకము లేకుండానే పరిణామాన్ని తీసుకువస్తుంది. ఇచ్ఛాశక్తి, ఆ ఇచ్ఛాశక్తి అంటే ఆ ఇచ్ఛాశక్తి వల్ల మనం ఈ పరిణామంలోకి వచ్చాం.
మీ లోపల ఉంది, మీ ఆత్మలోనే ఆ ఇచ్ఛాశక్తి ఉంది. దేనికి శక్తిని ఇచ్చింది? ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే ఒక ఇచ్ఛాశక్తి ఉంది. అదే మిమ్మల్ని ఈ రోజు ఇంత దూరం నడిపించింది. మానసిక పదార్థం లేకుండా ఒక అభిప్రాయం పరిణామాన్ని తేలేదు. కనుక మనకు మూడు ఉండాలి: కారణము, పదార్థము, పరిణామము. కారణము, పదార్థము, పదార్థము, పరిణామం. పరిణామము. అంటే అక్కడ ఏదో ఒక సిచ్యువేషన్. పదార్థం అంటే సిచ్యువేషన్, కారణము సిచ్యువేషను, పరిణామం. పరిణామం. ఉమ్, ఉమ్. మన కర్మ మన భవిష్యత్తుకు కారణం. మన భవిష్యత్తు మన చర్యలు, ఆలోచనలు, అనుభూతుల ద్వారా పనిచేసే కర్మ పరిణామం. ఇవి అంతే కదా. లేకుండా కర్మ మళ్ళీ ఆ లైన్ ఏర్పడదు. మళ్ళీ చదువు, మళ్ళీ చదువు లైన్. మన కర్మ మన మన భవిష్యత్తుకు కారణం. అంతే కదా. ఇప్పుడు చేసే కర్మ మన భవిష్యత్తుని భవిష్యత్తుకు కారణం. నిర్ణయిస్తుంది. మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఏ కర్మ అయితే చేస్తామో ఆ కర్మను బట్టి భవిష్యత్తు అటువంటి పరిస్థితిని నిర్ణయించబడుతుంది. మంచి పనులు చేసాం, భవిష్యత్తు మంచిగా ఉంటుంది. చెడు పనులు చేసాం, హింసాత్మకమైన పనులు చేసాం, మన భవిష్యత్తు హింసాత్మకంగా ఉంటుంది. అది మన భవిష్యత్తు మన చర్యలు, ఆలోచనలు, అనుభూతుల ద్వారా పనిచేసే కర్మ పరిణామం. ఇవి లేకుండా కర్మ ఏర్పడదు. ఉమ్. కర్మ లేకుండా చెయ్యాలంటే మనం ఆలోచనల, అనుభూతిక క్రియలను అధిగమించాలి. నిర్వాణంలో ప్రవేశించటం అంటే అదే. అంటే అక్కడ నిర్వాణంలోకి వెళ్ళినప్పుడు ఈ ఆలోచనలు ఇవన్నీ ఏమి లేకుండా ఆ సంకల్పంతో జరుగుద్ది అని. ఆ ఇతరులకు లైన్, ఆ రెండు ఇతరులకు లైన్లు ఒకసారి చదువు మాది. మన కర్మ మన భవిష్యత్తుకు కారణం. మన భవిష్యత్తు మన చర్యలు, ఆలోచనలు, అనుభూతుల ద్వారా పనిచేసే కర్మ పరిణామం. ఇవి లేకుండా కర్మ ఏర్పడదు. కర్మ అంటే కర్మ లేకుండా పరిణామానికే ఉపయోగపడింది, లేకపోతే అసలు ఈ కర్మే ఉండదు అనమాట. ఉండదు. కర్మ లేకుండా చెయ్యాలంటే మనం ఆలోచనలు, అనుభూతిక క్రియలను అధిగమించాలి. ఆలోచనలు, అనుభూతిక అనుభూతిక క్రియలను. క్రియలను అధిగమించాలి. అప్పుడు ఉమ్, నిర్వాణంలో ప్రవేశించటము అంటే అదే అవుతుంది. అంటే నిర్వాణం. అంటే వాళ్ళల్లో నిర్వాణమయ కోశం, ఆ కోశంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళు ఇతరులకు సృష్టికర్తలు అవుతారు. వాళ్ళు సృష్టికర్తలు అవుతారు. అక్కడ కూడా కర్మ ఉంటుంది, కానీ అక్కడ ఉండే కర్మ వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ గ్రహం వరకు ఉండే కర్మ ఇది. అప్పుడు వాళ్ళు సృష్టించగలరు, సృష్టికర్తలు అవుతుంటారు. ఉమ్. అది జస్ట్ తెలుసుకోండి అంతే. ఇతరుల కోసం మనం చేసే పనులు మాత్రమే కర్మను సృష్టించవు. ఇతరుల ఇతరుల కోసం మనం చెయ్యని పనులు కూడా కర్మను సృష్టిస్తాయట. అంతే కదా. చెయ్యని పనులు అంటే ఏంటి? ఆలోచనలు. అదేం అమ్మా, చెయ్యం, కానీ సృష్టించబడతాయి. ఎప్పుడు మనమందరం మన స్వీయ ఆసక్తులలో ఎలా పడి ఎలా సృష్టించబడతాయి? ఇక్కడ సృష్టించకపోయినా మన ఆత్మలో మన అంతరంగంలోనైనా సరే వాడి కోపాన్ని, వాడి మీద ద్వేషాన్ని సృష్టిస్తున్నాయి, సృష్టించట్లేదా? చేస్తున్నాయి. భౌతికంగా ఆలోచన చేసాం, ఈ ఆలోచన పెరిగింది పెరిగింది, బయట కర్మ చేయలే, పని చేయలే, ఆలోచన అనే కర్మ చేసాం, దానివల్ల బయట ఏమో పని చేయలే, కానీ మన అంతరంగంలో మన జీవాత్మలో దాని మీద విపరీతమైన వాళ్ళ మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచు. పెట్టుకుంటున్నాం. ఎప్పుడు మనమందరము ఒక స్వీయ ఆసక్తులలో పడి మన పొరుగు వారిని కాంతివంతం కాంతివంతము వారి కాదు పొరుగు వారిని కాంతివంతము వారి జీవితాలను సంపన్నవంతము చెయ్యకపోతే క్రమంగా వారి అంధకారం మరి పేదరికాలు ఆయుధాలుగా మనపై దాడి చేస్తాయి. అప్పుడు మనం అంతే. వారి చర్యలను నిందిస్తాము. చదువు. ఈ పాయింట్ బాగా వినండి మాస్టర్స్, మళ్ళీ చదువు. ఎప్పుడు మనం అందరము మన స్వీయ ఆసక్తులలో పడి మన పొరుగు వారిని కాంతివంతము వారి జీవితాలను సంపన్నవంతము చెయ్యకపోతే మన పొరుగు వారిని కాంతివంతము ఒక్క వారి నిమిషం. జీవితాలను సంపన్నం చెయ్యకపోతే ఆ అంటే మన మాటలు, మనం చేసే పని, ఇవన్నీ పక్కవాడి జీవితాన్ని కాంతివంతము, సంపన్నవంతము. సంపన్న అంటే సంపన్నవంతం అంటే డబ్బులని కాదు,
వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వకుండా ఎలాగంటే అలాగా మాట్లాడి బాధనిచ్చి ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో కాంతి తగ్గుద్ది కదా, వాళ్ళ అవును. బాధకి మనం కారణం అవుతాం కదా. ఏది పడితే అది మాట్లాడడం, మా వాక్కు మీద ధ్యాస లేకపోవటం, ఇవన్నీ అలా చేసినప్పుడు క్రమంగా వారి అంధకారము మరి పేదరికము ఆయుధాలుగా మనపై దాడి చేస్తాయి. అప్పుడు మనం వారి చర్యలకు నిందిస్తాము. ఉమ్, భలే మరి ఉందండి మనం అలా. చేసిందేమో మర్చిపోయాం. ఓకే. తర్వాత వాళ్ళ నుంచి ప్రతిచర్య వచ్చింది. ప్రతిచర్య రాగానే ఏమన్నా గమ్ముకుంటున్నామా? మళ్ళీ తిరిగి వాళ్ళనే అరుస్తున్నాం. అంటే మనం చేసింది మర్చిపోతున్నాం, అంటే ఎరుక లేదు అందుకని. ఉమ్. కర్మ అనేది మన క్రియల నిష్క్రియల ఫలితం. ఉమ్. చాలా దేశాలు ప్రపంచానికి వాటి జోక్యపు ఆవశ్యకత ఉన్న స్పష్టమైన తటస్థతను ఎంచుకొని కర్మను సృష్టిస్తాయి. ఉమ్. నేను కష్టపడి చెప్తున్నదంతా నా స్వీయ పరిశోధన. వ్యక్తులు, సమూహాలు, దేశాల మధ్య బంధాలను ప్రత్యక్షీకరించే నియమాలను నియమాలను భౌతిక ప్రాణమయ మానసిక జీవిత లక్ష్యానికి మధ్య ఉండే సంబంధాన్ని అధ్యయనం చేయడమే నా పరిశోధన. ఎలా అయితే ప్రతి విత్తనము తనదైన రీతిలో తెరుచుకొని ఎదుగుతుందో, అలానే జీవితం మనవి అన్ మనవి అంతిమ లక్ష్యం వైపు నడిపిస్తుందని నేను అనుకుంటాను. రైటర్ అంటే చెప్తున్నారు. ఆ ఆ విత్తనాలన్నీ మనవే, మన అంతిమ లక్ష్యం వైపు ప్రయాణించేటట్లు చేస్తాయి ఆ విత్తనాలు అని మనకు అర్థమైన రోజు మనం ఎటువంటి విత్తనాలు వేయాలి అనేది మనకు అవగాహన అవుతుంది. అర్థమవుతుందా? మనం వేసిన విత్తనాలు పక్కనోడి ఎదుగుదలకు కాదు, మనం వేసిన విత్తనాలు మన ఎదుగుదలకే ఉపయోగపడతాయి అన్నప్పుడు పుచ్చిపోయిన విత్తనాలు, పాడైపోయిన విత్తనాలు మనం వేస్తామా? వెయ్యం కదా. అది అది కానీ అవగాహన అయిన రోజు వేసే విత్తనాలన్నీ మంచి విత్తనాలు, ఆ, వేయగానే చక్కగా నీటిని తీసుకొని సూర్యకాంతిని తీసుకొని చక్కగా మొక్కగా తయారవ్వాలి అని అనుకునే విత్తనాలు, అట్లాంటి విత్తనాలు వేస్తాం. అంటే మనకి ప్రయోజనాన్ని కలిగించే విత్తనాలు వేస్తాం. ఆ విత్తనాలు ఎందుకని వాటి యొక్క ఫలితం మనదే అని మనకు అర్థమైన రోజు. అర్థం కాని రోజు ఏవి పడితే వేసేసి పారేస్తాం. అంటే మాకు మీద ధ్యాస ఉండదు, చేసే పని మీద ఆ శ్రద్ధ ఉండదు, ఏమీ ఉండదు. అది ఎలా ఒక పడితే అలా విషయం నోటిని కూడా ఎలా పడితే అలా ఉపయోగించేస్తుంటాం. ఉపయోగించేటప్పుడు అయ్యో ఈ మాట ఎంతవరకు నిజమా, అవసరమా, ఉపయోగమా అనేది గమనించం. నోరుంది కదా అని లపలపలప మాట్లాడేస్తాం. అది ఒక విషయం సాధించబడే నియమాలు, సూత్రాలు, పద్ధతి పరిశీలించే ప్రయత్నం చేశాను నేను అంటున్నారు. ఒకసారి చదువు. ఒక విషయము సాధించబడే నియమాలు, సూత్రాలు, పద్ధతి పరిశీలించే ప్రయత్నం చేశాను నేను. ఆయన ఒక విషయాన్ని పరిశీలించి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఇవన్నీ ఆయన ప్రాక్టికల్ గా అనుభవించి చెప్తున్నాడు ఆయన. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు 7th చాప్టర్ కంప్లీట్ అయింది. రికార్డింగ్